హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు భవానీ కిషోర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా నేను బఠానీ పులావ్ చేస్తున్నా. దానికి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను అన్నమాట. పుదీనా, కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాలి. అలాగే ఇది ధనియాల పొడి కూడా కొంచెమే ఉంది, అది కూడా మిక్సీ పట్టాలన్నమాట. అలాగే గరం మసాలా, ఇక దీనికి కావాల్సిన అన్నీ రెడీ చేస్తున్నా. అలాగే గ్రేవీగా సింపుల్గా కొబ్బరియను టమాటాతో గ్రేవీ చేస్తాను అన్నమాట. బాగుంటుంది, ఏ పులావులోకైనా బాగుంటుంది ఈ గ్రేవీ. ఇక ఇలా మంచిగా ఈ పనంతా అయ్యేలోగా ఒక సింపుల్ కథ చెప్పుకుందాం. ఒక స్టోరీ, అంటే సింహం ఎలుక స్టోరీ చెప్తాను. ఒక అడవిలో ఒక పెద్ద అడవి అనమాట. ఆ పెద్ద అడవికి ఒక సింహం రాజుగా ఉండేది. అది ఆ సింహాన్ని చూస్తేనే భయంగా, గంభీరంగా, చాలా బలంగా అలా ఉండేదన్నమాట. దాన్ని చూసి భయానికి భయపడి మిగిలిన జంతువులు ఏవి ఆ సింహం దగ్గరికి వచ్చేవి కాదనమాట. దూరంగానే ఉండేవి. అయితే ఎంత బలంగా, ఎంత గట్టిగా ఉన్నా కూడా మన పక్కన ఎవరూ లేకపోతే మనం అలా ఒంటరిగా ఫీల్ అయిపోతాం కదా. అలాగే సింహం కూడా దాని దగ్గరికి ఎవరూ రావట్లేదు, అందరు దూరంగానే ఉంటున్నారు అని అదొక సమస్యగా ఫీల్ అవుతుంది. అంటే ఒంటరిగా ఫీల్ అయిపోతుంది అన్నమాట సింహం. ఇలా రోజులు గడుస్తూ ఉంది. ఒకరోజు ఆ సింహానికి దగ్గరగా ఒక ఎలుక అనుకోకుండా సింహం దగ్గరికి వచ్చిందనమాట. సింహం దగ్గరగా వచ్చి చూసింది. ఆ సింహాన్ని చూసి భయపడిపోతూ అలా ఉందన్నమాట. వణుకుతూ ఉంది భయపడి ఆ సింహాన్ని చూసి. ఇది ఎక్కడో చిన్నగా ఉంటుంది కదా ఎలుక, భయపడిపోతూ ఉంటే ఆ సింహం ఆ ఎలుకను చూసి నవ్వుతుంది. అలా వణుకుతూ ఉంటే సింహానికి నవ్వు వచ్చిందనమాట. నవ్వొచ్చి నవ్వుతూ ఉంటే అప్పుడు ఆ ఎలుక ఏం చేసింది, కొంచెం ధైర్యం తెచ్చుకొని సింహానికి ఇంకాస్త దగ్గరగా వచ్చి, రాజా, నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? నేను చిన్నగా ఉన్నా, నేను ఏదో ఒక రోజు చిన్నదైనా కానీ మీకు సహాయం చేయగలను, నా అవసరం పడుతుంది అని చెప్తుందన్నమాట. మీకు ఎప్పుడైనా నా అవసరం పడుతుంది, నేను మీకు సహాయం చేయగలను అని చెప్తుంది. అప్పుడు మళ్ళీ నవ్వొచ్చింది, ఇంకా నవ్వొచ్చిందనమాట. అలా నవ్వుతూ ఉంటే అప్పుడు అంటది, ఇది నవ్వుతూ ఉంది, నవ్వి, నాకు నువ్వు ఎలా చేయగలవు సహాయం? నువ్వే చిన్నదానివి కదా, నువ్వే చిన్నగా ఉన్నావు కదా అని అంటుందన్నమాట. అలా అని, అలా చిన్నగా ఉన్నావు, నాకు ఎలా సహాయం చేయగలవు అని అంటుంది. అలా అన్నది. ఇంకా తర్వాత అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజులకి ఈ సింహాన్ని కొన్ని రోజుల తర్వాత ఈ సింహానికి వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి వల వేస్తే ఈ సింహం ఆ వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా కూడా అది ఆ సింహం బయటపడలేకపోతుందన్నమాట వల నుంచి. అప్పుడు అక్కడికి ఎలుక వచ్చి తన పదునైన పళ్ళతో ఆ వలను కొరికింది. సింహం మంచిగా విడిపించుకుంది, ఆ సింహాన్ని కాపాడిందనమాట. అప్పుడు సింహం ఎలుకకి కృతజ్ఞతలు చెప్పింది, సహాయం చేసింది కదా. ఇంకా ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలుక చిన్నగా ఉంది, సింహం పెద్దగా ఉంది. నువ్వు చిన్నదానివి కదా, నాకేం సహాయం, ఎలుకని చూసి నవ్వింది. నువ్వు చిన్నదానివి, నాకేం సహాయం చేయగలవు, అది ఇది అన్నది కదా. కానీ ఎప్పుడైనా మనం ఎంత చిన్నగా ఉన్నా, ఎంత చిన్నగా ఉన్నా దాని సహాయము అవసరమైంది. కాబట్టి మనం ఎవరిని తక్కువగా చూడకూడదనమాట. సహాయం ఎప్పుడైనా అవసరం కావచ్చు, ఒకళ్ళ సహాయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకరిని చులకనగా చూడకూడదు, ఒకరిని తక్కువ అంచనా వేయకూడదనమాట. ఇది ఈ కథలోని నీతి. నేను ఎలా చెప్పానో తెలీదు, బాగానే చెప్పాను అనుకుంటున్నాయి కదా. నాకు నచ్చింది, నేను చెప్పే రీతిలో చెప్పాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ పులావ్ కూడా రెడీ అయిపోతుంది. ఏం లేదు, సింపుల్గా మంచిగా నెయ్యితో పోపు పెట్టాను. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసాను. అది ఫ్రై అయిన తర్వాత మంచిగా
ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, అలాగే బఠానీ, టమాటా వేయలేదు, క్యారెట్, ఆలు వేసాను అనమాట. ఇవన్నీ కుక్ అయిన తర్వాత మంచి ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసి రైస్ వేసాను. నేను నార్మల్ రైస్తో చేశాను అనమాట పులావ్. బాగుంటుంది నార్మల్ రైస్తో కూడా. అలాగే గ్రేవీ కూడా చేసేసాను. ఒక గ్లాస్కి బాస్మతి రైస్ అయితేనేమో 1కి 1.5 పోస్తే సరిపోతుంది. 1.5 ఇవి నార్మల్ రైస్ కాబట్టి ఒక పాలిష్ మాత్రం. ఇవి ఒక పాలిష్ పట్టించినవి రైస్. 1కి 2 వాటర్ పోసాను అనమాట. అంతే. మీకు ఈ రెసిపీ కావాలంటే సపరేట్గా చెప్పండి కామెంట్లో, చేసి చూపిస్తాను. గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. ఇంకో పక్క చాలా బాగుంది గ్రేవీ కూడా. అంతే. ఈ పులావ్ కూడా రెడీ అయిపోయింది అనమాట సింపుల్గా. మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.